వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నేను ఆఫీస్ నుండి తిరిగి వచ్చే వరకు నా కోసం పార్సెల్స్ అప్పుడొకటి అన్నట్టు నేను ఆర్డర్ చేసుకుంటాను. చాలా తక్కువ పార్సెల్స్, చాలా తక్కువ ప్రైజెస్వి. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పేసి మీషో నుంచి అన్నీ 200 లోపువే నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఒకసారి క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, చూద్దామా? ఇవి మనం మీషో నుండి 200-300 లోపే తీసుకున్నాం అనమాట. సో చూద్దామా మనం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ నాకు 3 పీస్ డ్రెస్సెస్ అంటారు కదా, దుపట్టా అండ్ పేర్ వస్తుంది కదా, ఒకసారి అది తీసుకుందాం అనిపించింది. సో నేను మీడియం తీసుకున్నాను. నాట్ బ్యాడ్. సో ఇలా బాగుంది కదా, కోతిలాగా. సో ఇది ప్లస్ దీనికి ఒక దుపట్టా కూడా ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది. దుపట్టా కూడా ఇచ్చారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి దీనికి పాకెట్ కూడా ఉంది. సో క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్ దగ్గర ఇలా వచ్చిందనమాట. సో మొత్తం ముడతలు అయిపోయింది సెల్ఫ్లో తీసి పెట్టే వరకు. ఇలా వచ్చిందనమాట. బాగుంది కదా, నైస్. ఇలా 3 వచ్చాయన్నమాట. దిస్ వన్ ఈస్ ఓకే, 10కి 9 ఇస్తాను. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేద్దాం. అండ్ సెకండ్ది చూద్దామా? సెకండ్ వచ్చేసి నేను ఇది చాలా బాగుంటుందని ఆర్డర్ చేశాను, కానీ నాకు ఎందుకో పిక్చర్లో ఒకలా అనిపించింది, బయట ఒకలా అనిపించింది అనమాట. సో వేసుకుంటే ఎలా ఉంటుందో తెలీదు, కానీ చూడడానికి అంత లుక్ అనిపించట్లేదు. మనం నైట్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, సో అలానే ఉంది ఇది కూడా. ఒకసారి చూద్దాము. ఇది స్లీవ్లెస్ అనమాట. స్లీవ్లెస్. సో ఇలా వచ్చింది. లెంత్ కూడా ఇలా ఇంత వచ్చింది. ఇలా ఉంది. ఇలా కనిపిస్తుందా? ఓకే. అంటే నేను నార్మల్గా దీన్ని ఒక బ్లాక్ ప్లాజోతో అయినా లేకపోతే రెడ్ దాంతో అయినా పేర్ చేసి వేసుకుందామని. కింద ప్యాంట్ కూడా వచ్చింది. సో ఇదొక పేర్ అనమాట. మీరు చూసారో లేదో తెలీదు, ఇది కూడా చాలా లెంత్ వచ్చిందనమాట. ఇంత లెంత్ వచ్చింది, ఇంత లాంగ్ ఉంది. ఓకేనా? థర్డ్ వన్ చూద్దామా? థర్డ్ వన్ వచ్చేసి నేను చాలా ఇష్టంగా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది ఒక ఎల్లో టాప్. సో దీని కింద నేను బ్లాక్ ఆర్ వైట్ ప్లాజోతో పే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా వచ్చింది. బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇది కూడా మంచిగా లెంత్ వచ్చింది. అండ్ ఇలా ఉందన్నమాట. ఇలా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నార్మల్గా ఉంది. సో ఇది నాకు అరౌండ్ 300 లోపే పడింది. నేను లాస్ట్కి చెప్తాను ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి చెప్తాను, ఒకసారి చూడండి. అండ్ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. మనం బయట ఉంటాం కాబట్టి ఆబ్వియస్గా బ్లాక్ శారీ తీసుకోవాలనిపిస్తుంది కదా. సో నేను ఎందుకో ఇది చూసాను. ఇది ప్రైస్ చెప్తే నిజంగా మీరు షాక్ అవుతారు. బాగుంది కదా. అంటే నాకు ఇలా ఫ్లవర్స్ రావడం, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా, నాకు ఇది చాలా బాగా అనిపించింది. దున్నని మాత్రమే తీసుకున్నాను, కానీ నాకు ఎందుకో ఏమనిపించిందంటే ఈ క్లాత్ చాలా పలుచగా ఉంది. చూడండి, కనిపిస్తుందా? ఇది ఫోన్లో, ఇది మనకి వీడియోలో అలా కనిపిస్తుంది, కానీ బయట చాలా డల్గానే ఉంది. క్వాలిటీ లాగా అనిపించట్లేదు. చూడండి, ఇలా మనం చూసి తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి ఆన్లైన్ షాపింగ్స్ ఇలానే ఉంటాయి కదా. సో పర్లేదు. దీనికి ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు మనకి. ఇది బ్లౌజ్ పీస్ అనమాట, ప్లెయిన్ బ్లౌజ్ పీస్. ఇది ప్లెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట. సో శారీ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ దీంట్లో చాలా గుడ్ థింగ్, చాలా క్యూట్ థింగ్ ఏంటి అంటే ఇలా ఇచ్చారనమాట. ఇది చాలా బాగా అనిపించింది. లైక్ ఇలా బాగుంది కదా.
ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, సారీ. సో ఫ్లవర్స్ ఉన్న ఇంకొకటి ఏంటంటే నేను మొత్తం ఓపెన్ చేసి చూసాను. ఈ ఫ్లవర్స్ ఇప్పుడు ఏవైతే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ శారీ మొత్తం రాలేదన్నమాట, కొంచెమే వచ్చాయి. సో ఇలా వచ్చింది, లాంగ్ శారీనే వచ్చింది. కింద ఇలా వచ్చాయన్నమాట, మనకి కింద బార్డర్కి ఇలా వచ్చాయి. మనం కింద ఇలా బాగుంది కదా ఇది. సో నైస్, చాలా లాంగ్ వచ్చింది, చాలా లాంగ్ వచ్చింది. ఓకే, ఇది బ్లౌజ్ పీస్. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 300 లోపే ఎంతో పడింది. నేను లాస్ట్కి చెప్తాను ఎంత పడింది ఏంటని చెప్పేసి. సో అది. అండ్ దీనికి నేను రేటింగ్ వచ్చేసి తక్కువ ఇస్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం సేఫ్టీ పిన్ పెట్టినప్పుడు ఇక్కడ హోల్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అనిపిస్తుంది క్లాత్ అయితే. కట్టుకున్న తర్వాత అయితే నేను చెప్తాను మళ్ళీ ఇంకొకసారి. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి, వాష్ చేయకముందు బాగానే చూపిస్తున్నారు, కానీ వాష్ చేశాక ఎలా ఉంటాయని చెప్పేసి ఆఫ్టర్ వాష్ కూడా కుదిరితే నేను చూపిస్తాను. ఎందుకంటే తక్కువ కన్ మనం తీసుకుంటాం, కానీ ఒక్కసారికి కాదు, అసలు వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో కూడా మనం చూద్దాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి దీనికి నేను 9 ఇస్తాను. అవుట్ ఆఫ్ 10కి నేను దీనికి 9 ఇస్తాను. దిస్ వన్ ఇస్ సూపర్. అండ్ దీనికి వచ్చేసి నేను చెప్పాను కదా, సో దీనికి మాత్రం నేను ఒక 5. సో ఇవి నా మీషో ఆర్డర్స్. సో ఇప్పుడు నేను దానికి ఎంత ప్రైస్ పడిందో చెప్తాను. నేను ప్రైజెస్ చూసి చెప్తాను. సో ఏంటి అంటే ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. మీషోలో మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు, ఎవరైనా సరే ఆర్డర్ చేసుకునేటప్పుడు 1 సైజ్ కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మనం స్మాల్ అనుకోండి, మీడియం చేసుకుంటే మనకి బాగుంటుందని నా ఫీలింగ్. ఒకవేళ మీడియం అయితే లార్జ్, అన్నిటికీ అప్లై అవ్వదు. తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి మనం అన్నీ ఒకేసారి ఆర్డర్ చేసుకోవడానికి చూస్తాం కదా, అలా అస్సలు చేయొద్దు. ఎందుకంటే ప్రోడక్ట్ ఎలా వస్తుందో మనకి తెలియదు కాబట్టి ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఒకేసారి బల్క్లో ఆర్డర్ చేస్తే చాలా డ్యామేజ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో అదొకటి చూసుకోండి. సైజెస్ ఒకవేళ మనకి సెట్ అవ్వలేదు అంటే నిర్మోహమాటంగా రిటర్న్ పెట్టేసేయండి, ఎందుకంటే మళ్ళీ మనం వేరే సైజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అండ్ వాష్ చేసేటప్పుడు ఎక్కువ ఎండలో వేయడానికి చూడకండి, ఎందుకంటే అవి క్లాత్లు కొంచెం ఫోన్లో చూపించినంత ఉండవు బయట. ఏ ఆన్లైన్ ప్రోడక్ట్ అయినా సరే కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని మీషో ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే కొన్ని డ్యామేజ్డ్ ఉంటాయి, అండ్ ప్లస్ ఎండకేసిన వెంటనే కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి. అండ్ దట్స్ ఇట్. నేను ఎందుకు ఇది ర్యాండమ్గా చేశాను అనమాట, జిడ్డుగా ఆఫీస్ నుండి ఇలా వచ్చాను, అలా చేయాలనిపించింది. సో ఇప్పటి వరకు నా వీడియో చూసి నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ సేఫ్గా ఉండండి. జాగ్రత్త. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ బుజ్జి తల్లి. ఇప్పుడు నేను కవర్లో తీసాను కదా, ఇలా ఓపెన్ ఆ ఫ్యాన్ పడుతుందా, ఈ పిల్లల్ని ఇంత జిడ్డుగా తీస్తుందో అనుకుంటారా ఏమో. ఇంత క్యూట్గా ఉంది. క్యూటా నువ్వు? గోరింట